हाय फ्रेंड्स वेलकम टू मीजा's किचन ఈరోజు డాబా స్టైల్ పాలక్ పన్నీర్ వాటర్ బాయిల్ చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేయాలి। అది అందులో మంచిగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు వేరే ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్। ఐస్ వాటర్ లేకపోతే నార్మల్ ట్యాప్ వాటర్ తీసుకోండి, కొంచెం కూల్ ఉండేటట్టు। ఆ ట్యాప్ వాటర్లో ఈ పాలకూర బాయిల్ చేసింది అందులో వేసి ఒక 1 మినిట్ తర్వాత తీసేసి గ్రైండ్ చేసుకోవాలి। ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర 5 పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇట్లా ఐస్ వాటర్లో వేసుకోవడంతో ఏంటంటే అది మనం పేస్ట్ చేసి పెట్టుకున్నా కానీ కలర్ చేంజ్ అవ్వదు, మంచి గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట। ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ లేకపోతే మొత్తం గీ అన్న వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ వేసుకోవచ్చు। వేసుకొని ఒక ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి। అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటో వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి। ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి। ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా కర్డ్ మంచిగా బీట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కర్డ్ అంతా ఇట్లా పగిలిపోయినట్టు అయిపోతుంది అనమాట। సో ఇట్లా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి। కర్డ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో యాడ్ చేసేయండి। యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి। మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క 1 మినిట్ మూత పెట్టేసి అది మంచిగా కుక్ చేసుకోండి। అదంతా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట। అప్పుడు మన పన్నీర్ పీసెస్ని యాడ్ చేయాలి। పన్నీర్ని 200 గ్రామ్స్ పన్నీర్ ఇది మంచిగా ఇట్లా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। పన్నీర్ కావాలంటే మీరు గీలో కూడా కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇట్లా డైరెక్ట్ వేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట। సో ఇట్లా వేసేసుకోండి। ఇప్పుడు ఒక క్యూబ్ అంతా బటర్ యాడ్ చేసుకొని, బటర్ మీ ఇష్టం కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి। క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ అంతా క్రీమ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క 1 మినిట్ సిమ్లో పెట్టేసుకోండి। మన పన్నీర్ అంతా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది। ఇట్లా డైరెక్ట్ వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇప్పుడు అంతే సర్వ్ చేసుకోండి। వేడి వేడి జీరా రైస్ కానీ నాన్, బటర్ నాన్, ఆయిల్ చపాతీ ఏదైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది। ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।